హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ మంత్ 15th నేను కోల్కతా ట్రిప్ వెళ్ళాను. రిటర్న్ వచ్చేటప్పుడు పలాసలో దిగిపోయాను అనమాట. ఎందుకు అని అంటే మా పలాసలో మా పిన్ని వాళ్ళు ఉన్నారు. మా పిన్ని వాళ్ళ పాపకి బర్త్డే, అందుకే నేను పలాసలో దిగిపోయాను. తనేమో కేక్ కటింగ్ బీచ్లో చేద్దామని చెప్పేసి ఆర్డర్ పెట్టింది. కానీ ఆ రోజు వెదర్ చాలా వరస్ట్గా ఉందన్నమాట. ఎక్కడ వర్షం తుఫాన్లా వస్తుందని భయం వేసింది. కానీ ఆఖరికి తను కొంచెం ఆ టైంలో కొంచెం వెదర్ కొంచెం బాగుందని చెప్పేసి వెళ్ళామన్నమాట బీచ్కి. వెళ్ళడం అయితే వెళ్ళాం, కానీ మాకైతే చాలా భయం వేసింది ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు కూడా వర్షం పడింది అనమాట. అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాము. కానీ తన కోసమే వర్షం ఆగినట్టుగా అక్కడికి వెళ్ళిన తర్వాత కేక్ కటింగ్ అయినంతసేపు వర్షం లేదు. మళ్ళీ కేక్ కట్ చేసి రిటర్న్ అయిన వెంటనే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. మేము అనుకున్నాము అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైనా వర్షంలాగా ఉంటే అక్కడ ఒక షెడ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కేక్ కట్ చేసుకుందాం అనుకున్నాము. ఇదంతా అక్కుపిల్లి బీచ్లో జరిగిందనమాట. అక్కడ ఒక షెడ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చేసుకుందాం అనుకున్నాము. కానీ లక్కీగా అక్కడికి వెళ్ళేటప్పటికి వర్షం అయితే లేదు. సో మేము అక్కడ బోట్స్ ఉన్నాయన్నమాట, మా కోసం పెట్టినట్టుగా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి కూడా. అక్కడికి వెళ్ళి అలా డెకరేషన్ కట్ చేసుకుని అరేంజ్మెంట్స్ చేసుకున్నాము, కేక్ కట్ చేసామన్నమాట. మేము వెళ్ళిన వెంటనే బీచ్ని చూస్తే మాకు చాలా భయం వేసింది. అంత భయంకరంగా కనిపించింది, నల్లగా మబ్బులతో చాలా భయంగా అనిపించింది. మేము కేక్తో పాటు ఎగ్ బఫ్స్ ఇంకా పన్నీర్ చీజ్ వీల్ కూడా తీసుకెళ్ళాము. అలాగా అంటే కేక్ కటింగ్ ఎప్పుడు తినేసి వచ్చేయచ్చు అనేసి మేము జస్ట్ కేక్ కట్ చేసుకొని అక్కడ ఇసుకలో కూర్చొని ఎగ్ బఫ్స్ తిన్నాము. ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. వెంటనే షెడ్లోకి వెళ్ళిపోయి ఉన్న పన్నీర్ చీజ్ వీల్ కూడా తినేసి స్టార్ట్ అయిపోయాం అనమాట. వచ్చేటప్పుడు వర్షం పడిపోయింది దారిలో. మేము అలా వచ్చేటప్పుడు రిటర్న్లో భాస్కర్ రామ థియేటర్లో #సింగిల్ సినిమా చూసి వచ్చాము. నాకైతే మూవీ పర్లేదు అనిపించింది, ఓకే నచ్చింది, పర్లేదు. బై ద వే నేను కోల్కతా వెళ్ళాలని చెప్పాను కదా ట్రిప్కి. ఎందుకు అని అంటే మా బ్రదర్ అక్కడ వర్క్ చేస్తున్నారు ఐటీసీలో, మా తమ్ముడు వాడు ఉన్నాడు కాబట్టి స్టేకి ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి నేను వెళ్ళాను అనమాట. అక్కడికి ఒక 1 వీక్ అలా ఉండి చూసి వద్దాం, ఎంజాయ్ చేసి వద్దాం అని చెప్పేసి వెళ్ళాను. కానీ కొన్ని రీజన్స్ వలన ట్రిప్ మొత్తం కంప్లీట్ అవ్వకముందునే రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. అనుకోలేదు అలా అవుతుందనేసి. సో మొత్తం కోల్కతా ట్రిప్ వీడియోస్ అన్నీ కూడా రేపటి నుంచి వస్తాయి మన ఛానల్లో, చెక్ చేయండి. ఇంకా ఈ వీడియోలో చూస్తే నా ఫేస్ అయితే చాలా డల్గా కనిపిస్తుంది. ఎందుకు అని అంటే నాకు కోల్కతా ట్రిప్ వల్ల కొంచెం హెల్త్ అప్సెట్ అయిందనమాట. వచ్చానా కానీ నాకు అంత ఫ్రీగా లేదు ఆ టైంలో, అందుకే కొద్దిగా ఎంజాయ్ చేయలేకపోయాను. వీళ్ళు ఫాదర్ అండ్ డాటర్ ఇంకా అక్కడ ఫోటోషూట్ తీసుకున్నారు. It's my birthday. I got the shoes, I got the dress that makes me a princess, I guess. It's my birthday. ఈ రీల్కి వీడియోగ్రాఫర్ అండ్ ఎడిటర్ నేనేని. రీల్ బాగుందో లేదో కమెంట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.